నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. బీహార్లో సివాన్ జిల్లా తుమ్రహార్ బుజుర్గ్ గ్రామంలో ఒక భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకు కొడుకు పుడితే అతన్ని ఎలాగైనా సైన్యంలో చేర్పించాలని కొడుకు పుట్టిన తర్వాత అతనికి బుల్లెట్ కుమార్ అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళకు సైన్యంలో చేరించాలి కళ వాళ్ళకి. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. BSF లో చేరడానికి ఈ మధ్య తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఎగ్జామ్ పాస్ కూడా అయ్యాడు. వాళ్ళ గ్రామం సివాన్ జిల్లా హెడ్ క్వార్టర్కి 40 కిలోమీటర్ల దూరం, దాదాపు 2 గంటల ప్రయాణం ఉంటుంది. అతను ఆదివాసీలు మన భారతదేశంలో ఎలా ఉన్నారో మనకు తెలుసు. ఇప్పటికీ చదువు దూరమై చదువుకునే సౌకర్యాలు లేక అనేక కష్టాల్లో అన్ని హాస్పిటల్ సౌకర్యం లేదు, చదువు సౌకర్యం లేదు, ఫుడ్ సరిగ్గా ఉండదు, ప్రభుత్వాలు పట్టించుకోవు. అలాంటి పరిస్థితుల్లోంచి ఎదిగి వచ్చిన బుల్లెట్ కుమార్ ఎట్లయినా తను సైన్యంలో చేరాలనుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల కళ అదే, ఈయన కూడా చిన్నప్పటి నుంచి అదే కళలు కంటూ పెరిగాడు. బుల్లెట్ కుమార్ అనే పేరు చూసి వాళ్ళ స్నేహితులు చదువుకునేటప్పుడు ఈ ఊళ్ళో అందరు నవ్వేవాళ్ళు, ఈ బుల్లెట్ కుమార్ ఏందని. అయినా సరే ఆ బుల్లెట్ కుమార్ ఎవ్వరి హేళన చేసినా పట్టించుకోకుండా చదువు మీదే దృష్టి కేంద్రీకరించి ఏడాది క్రితం BSF లో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ పడితే ఆయన అప్లై చేశాడు. ఫిజికల్ టెస్ట్ ఉత్తీర్ణ అయ్యాడు. అలాగే అందులో స్వీపర్ పోస్ట్ కోసం నిర్వహించిన దాంట్లో కూడా ఉత్తీర్ణ అయ్యాడు. ఆ తర్వాత ఇంకా రాత పరీక్ష మిగిలే ఉంది. సెప్టెంబర్ 1న ఈ 1వ తారీఖున రాత పరీక్ష జరగాల్సి ఉంది. ఆయన బాగా చదువుకున్నాడు, ఖచ్చితంగా ఆ రాత పరీక్షలో ఉత్తీర్ణులు అవుతాననేది అతని నమ్మకం. అయితే దానికి సంబంధించి అతని క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం వచ్చింది. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన అవసరం వచ్చింది. జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చాడు. ఎప్పుడు? జూలై 25వ తేదీన ఆయన జిల్లా హెడ్ క్వార్టర్ సివాన్కి వచ్చాడు. జూలై 25న అప్పటికే జంతర్ మంతర్ దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి. జూలై 20వ తేదీన దాడి జరిగింది విద్యార్థుల మీద. ఉద్యమాలు కంటిన్యూ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా జంజీల ఉద్యమాలు సీరియస్గా జరుగుతున్నాయి. బీహార్లో కూడా జరుగుతుంది. సివాన్లో ఆ రోజు సీరియస్ ఉద్యమం జరుగుతుంది. బీహార్ బంద్కు పిలుపునిచ్చే విద్యార్థి సంఘాలన్నీ ఆ రోజు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇవ్వాలని డిమాండ్తో బీహార్ బంద్కు పిలుపునిచ్చాయి. సివాన్లో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు రంగంలోకి దిగి అక్కడ ఉద్యమాలు చేస్తారు. పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున రంగంలోకి దిగి లాఠీ చార్జీలు అయినాయి, కాల్పులు జరిగినాయి. బాగా ప్రచారం అయింది. మనకు తెలుసు, ఒక పోలీసు AK-47తో కాల్పులు జరుపుతున్న విజువల్ చాలా వైరల్ అయింది దేశవ్యాప్తంగా. AK-47తో కాల్పులు జరుపుతూ ముందుకు పరిగెడుతున్నాడు. ఆ తర్వాత ప్రభుత్వం దానికి సంబంధించి ఏం జవాబు చెప్పిందో కూడా చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. AK-47 ఎందుకు కాల్చారు అనే సుప్రీంకోర్టు ప్రశ్నకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, నిరసనకారులందరూ కానిస్టేబుల్ చుట్టుముట్టారు. ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అందులో చిక్కుకుపోయి తన దగ్గర ఉన్న AK-47 గన్తో గాలిలోకి కాల్పులు జరిపారు 4 రౌండ్లు అనేది ప్రభుత్వం చెప్పింది. కానీ మనకు కనబడుతున్న విజువల్స్ ఒకసారి చూడండి. ఎవ్వరు చుట్టుముట్టు ఎవరు లేరు. నిరసనకారులు ఎదురుగా ఉన్నారు. ఈయన ఇటువైపు ఉన్నాడు, ఇంకా పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళ వైపు దూసుకెళ్తున్నాడు, పరిగెడుతున్నాడు. ఈయన AK-47 పట్టుకొని కాలుస్తూ, శబ్దాలు కూడా వస్తున్నాయి, కాలుస్తూ పరిగెడుతున్నాడు. గాలిలో కూడా కాల్చలేదని ఎదురుగానే కాల్చాడు. ఆ క్షమంలో ఇంతకు ముందే చెప్పిన బుల్లెట్ కుమార్ ఆ ప్రాంతంలోంచే వెళ్తున్నాడు. ఆ పోలీస్ కానిస్టేబుల్ కాల్చిన AK-47 గుండు ఈయనకు తగిలింది. నిజానికి బుల్లెట్ కుమార్ చెప్తున్న దాని ప్రకారం అక్కడ విద్యార్థులు హింసాత్మకంగా లేరు. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆ ప్రాంతంలోంచే నేను వెళ్ళాను, అక్కడ పెద్ద ఏమీ లేదు, విద్యార్థులు పెద్ద గుమిగూడిన సంఘటన కూడా లేదు, పెద్ద హింసాత్మక సంఘటనలు జరుగుతున్న ఆనవాళ్ళు కూడా అక్కడ ఏం లేవు. ఎందుకంటే నేను అదే ప్రాంతంలోంచి పోలీసుల ముందుకెళ్ళాను. ఒకవేళ అంత హింసాత్మకంగా ఉండి ఉద్రిక్తత ఉంటే పోలీసులు నన్ను వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు కదా. నేను మామూలుగా వెళ్ళిపోయాను, కానీ మళ్ళీ వస్తుంటే నేను కాల్పులు జరిపాను. నిజంగా అక్కడ ఏ ఉద్రిక్తత లేదు, కొద్దిమంది ఉన్నారు అంతేగాని వాళ్ళేం ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించలేదు అనేది బుల్లెట్ కుమార్ చెప్తున్నారు. గాయం తగిలిన బుల్లెట్ కుమార్ జీవోత్సవంలో ఉన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందాడు. జీవోత్సవంలో పడి ఉన్నాడు. ఆయన సైన్యంలోకి వెళ్ళాలని ఆయన కళ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆయన కాలు పోయింది. 2 కర్రలు పట్టుకొని నడవాల్సిన పరిస్థితి ఉన్నది. తల్లిదండ్రులు పేదవాళ్ళు, ఆదివాసులు బోరున ఏడుస్తున్నారు. పోలీసులు ముందు కాల్చనే లేదన్నారు, తర్వాత గాలిలో కాల్చామన్నారు. గాలిలో కాల్చిన బుల్లెట్ వెళ్ళి సూర్యున్నో చంద్రున్నో తగిలి మళ్ళీ వచ్చి బుల్లెట్ కుమార్ లోనికి దూసుకుపోయిందని మనం అనుకోవాలి. అంతకుమించి జరిగేదేం లేదు. తర్వాత బాల కార్మికుడు ఇమ్రాన్ అనే బాల కార్మికుడు
తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం 17 ఏళ్ళు పిల్లగాడు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం బీహార్లో చాలా మంది బాల కార్మికులు, దాదాపు 21 లక్షల మంది బాల కార్మికులు ఉంటారనేది అంచనా. మొత్తం భారతదేశంలో బాల కార్మికుల్లో బీహార్ 2వ స్థానంలో ఉంది. ఆ బీహార్లో ఆ రోజు ఆ సివాన్లో 17 ఏళ్ళ ఇమ్రాన్ రోజులాగే ఒక షాపులో పనిచేయడానికి ఒక బట్టల దుకాణంలో పనిచేయడానికి బయలుదేరాడు. బట్టల దుకాణం రోజు పనిచేస్తాడు. నెలకు 5,500 రూపాయలు వస్తాయి. దాంతోనే పాపం కుటుంబం కూడా ఈ 5,500 మీద ఆధారపడి బతుకుతుంది. ఈ 17 ఏళ్ళ పిల్లగాడు తీసుకొస్తే తప్ప కుటుంబం బతికే పరిస్థితి లేదు. కాబట్టి పొద్దున్నే ఆయన లేచి, ఆయనకి ఇవేమీ తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. 17 ఏళ్ళ పిల్లగాడు పొద్దున్నే లేచి బట్టల దుకాణానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి యజమాని బట్టల షాప్ తీసుంది, కానీ అప్పటికే మూసేస్తున్నాడు. ఇవాళ షాప్ లేదు, పరిస్థితి బాగలేదు. అక్కడ నిరసనకారులు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, హింసాత్మకంగా జరిగే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇవాళ షాపు లేదు, మూసేస్తున్నా, వెళ్ళిపోమని చెప్పాడు. దాంతో ఇమ్రాన్ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి బయలుదేరుతుండగానే ఒక్కసారి అక్కడ ఆందోళనకారులను తరుముకుంటూ పోలీసులు వచ్చారు. దాంతో ఇమ్రాన్ భయపడి ఒక పక్కకు దాదాపు కూర్చున్నాడు. ఒక పక్కకెళ్ళి ఏం జరిగిందో కూడా తెలియదు ఆయనకి. ఏం జరుగుతుందో భయంతోనే పక్కకెళ్ళి కూర్చున్నాడు. ఈలోపు ఆయన భుజానికి, కుడి భుజానికి తూటా తగిలింది, బుల్లెట్ తగిలింది. అక్కడ ఉన్న వాళ్ళే కొంతమంది వెంటనే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. భుజం ఆయన కదిలించలేని పరిస్థితులు అప్పటికే ఉన్నానని ఇంకెక్కడ తగులుతుంది బుల్లెట్, AK-47 బుల్లెట్. అది ఏం జరిగిందో కూడా తనకు గుర్తులేదని ఇప్పుడు ఇమ్రాన్ చెప్తున్నాడు. తను నడుచుకుంటూ వెళ్తుండే ఒక దగ్గర పక్కకి వెళ్ళిపోయాను, కాల్పులు జరిగింది మాత్రమే గుర్తుంది, తర్వాత ఏమీ గుర్తులేదన్నారు. తర్వాత బయటకు వచ్చిన వీడియోల్లో ఇమ్రాన్ను రిక్షాలో తీసుకెళ్తున్న, ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇప్పుడు ఆ ఇమ్రాన్ చాలా రోజులు హాస్పిటల్లో, తర్వాత ఇంట్లో కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన పనికి వెళ్తే తప్ప తిండి గతి లేని ఆ కుటుంబం పస్తులతో బతుకుతున్నది. ఇంకొకతను ఆకాష్ కుమార్, 21 ఏళ్ళు ఆకాష్ కుమార్. చిన్నతనంలోనే ఆకాష్ తల్లి చనిపోయింది. తండ్రి ఉన్నాడు, తండ్రితో కూడా తనకి సంబంధం లేవు. తండ్రి వేరే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తాడు, ఫుడ్ డెలివరీ బాయ్. ఆయనకి ఈ మధ్యనే పెళ్లి సెటిల్ అయింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అతను. ఆ రోజు అంటే 25వ తేదీ రోజు ఆయన పుట్టినరోజు, జూలై 25. పుట్టినరోజు సందర్భంగా ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నాడో ఆ అమ్మాయి కుటుంబము, నీ పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలని కుటుంబం అనుకున్నది. అందుకోసం శివాన్ వెళ్ళి, అంటే ఆ పట్నం వెళ్ళి కేకు తీసుకురమ్మని అడిగింది. ఆయన కేకు తీసుకురావడం కోసం ఆ రోజు ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చే సమయానికి గందరగోళంగా ఉంది. ఆయనకి విషయాలు ఏమి తెలియవు, గందరగోళంగా ఉన్నది. నిరసనకారులను తరుముతూ పోలీసులు, లాఠీ చార్జీలు, రకరకాల హింస కనబడుతున్నాయి ఆయన కళ్ళ ముందు. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఆయన కళ్ళ ముందే పోలీసులు చుట్టుముట్టి ఒక పిల్లగాడిని కొడుతూ ఉండడం కూడా ఆయన చూశానని చెప్పాడు. తర్వాత చూస్తూ ఉన్నాడు. ఈలోపే తుపాకులు గురిపెట్టడం కూడా చూశాడు. ఆయన నిరసనకారుల మీదకి తుపాకులు గురిపెట్టాడు, పోలీసులు తుపాకులు గురిపెట్టాడు. ఈయన భయపడుతూనే ఉన్నాడు. ఏం జరుగుతుందో కూడా ఈయన అర్థం కాకుండానే ఆయన ఎడమ భుజం సడన్ గా మొద్దుబారిపోయింది, చెయ్యి కదలడం లేదు. ఏమైందని చూసుకునేసరికి రక్తం కారుతోంది. AK-47 నుంచి కాల్చాడు పోలీసు, అందులోంచి వచ్చిన ఒక తూట ఈయన ఎడమ భుజంలోకి దూసుకుపోయింది. తర్వాత ఎవరో కొంతమంది ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పటికీ ఆయన ఎడమ భుజం పనిచేయడం లేదు. ఇప్పుడు ఆ ఫుడ్ డెలివరీ పని చేయలేడు. ఫుడ్ డెలివరీ పని కాకుండా సెప్టెంబర్లో ఢిల్లీకి వెళ్ళి మరింత ఒక మంచి ఉద్యోగం వెతుక్కోవాలని అనుకున్నాడు. పెళ్ళి అవుతుంది కాబట్టి, అది కూడా లేదు. ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేయలేడు. పెళ్లి కోసమే పొదుపు చేసుకున్న డబ్బు, పాపం ఫుడ్ డెలివరీ పని చేస్తూ పొదుపు చేసుకున్న డబ్బు ఇప్పుడు మందుల కోసమే ఖర్చు అయిపోతుంది. మొత్తం ఆసుపత్రి కోసం, మందుల కోసం ఖర్చు అయిపోతుంది. పెళ్లి కూడా వాయిదా పడ్డది. ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆయన జీవితంలో రేపు ఏం జరగబోతుందో తెలియదు. ఎందుకంటే ఒక చెయ్యి పని చేయట్లేదు ప్రస్తుతం. ఈ సంవత్సరం పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు అని కూడా ఆయన ది వైర్కు చెప్పాడు. ఈ మొత్తం కథనం వైర్ బయటకు తీసింది. వైర్ అనే వెబ్సైట్ ఈ మొత్తం కథనాన్ని బయటకు తీసింది. వైర్ ప్రతినిధి వెళ్తే నాకు పెళ్లి చేసుకునే పరిస్థితి కూడా లేదు, ఇప్పుడు అసలు పని చేసే పరిస్థితి లేదు, ఇంకా పెళ్ళేం చేసుకుంటాను అని వచ్చే సంవత్సరానికి పెళ్లి వాయిదా వేసుకున్నానని చెప్పాడు. కనీసం పెళ్లికి అయ్యే ఖర్చులు కూడా భరించే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఎందుకంటే తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆయన తుపాకీ గాయాల కోసం పెట్టిన ఖర్చుకి సరిపోయింది. మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు సైనికుడు అవ్వాలని కలలు కన్న బుల్లెట్ కుమార్ కానీ, కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న ఆనందంలో ఉన్న ఆకాష్ కానీ, కుటుంబాన్ని పోషించడానికి
అష్ట కష్టాలు పడుతున్న బాల కార్మికుడు ఇమ్రాన్ ఖాన్, వీళ్ళు చేసిన పాపం ఏంటి? వీళ్ళు చేసిన నేరం ఏంటి? వీళ్ళు ఉద్యమకారులు కాదు, నిరసనలో పాల్గొలేదు, నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా జరిగిన నిరసనలో వీళ్ళకే పాత్ర లేదు, ధర్మేం ప్రధాన్ రాజీనామా చేయాలని వీళ్ళు కోరలేదు, అసలు ఏమీ లేదు. వాళ్ళు తమ పనుల నిమిత్తం రోడ్డు మీదకి వచ్చారు. పోలీసులు కాల్చిన కాల్పుల్లో వాళ్ళ జీవితాలు విచ్ఛిన్నమైపోయినాయి. రేపు ఏమవుతుందో, భవిష్యత్తు ఏమవుతుందో తెలియని పరిస్థితి వాళ్ళది. భవిష్యత్తు మీద అనేక కలలు కంటూ వాళ్ళు భవిష్యత్తును అందంగా చిత్రీకరించుకున్నారు, అందమైన కలలు కంటున్నారు. వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసింది బీహార్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, పోలీసులు. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న పోలీసులు, ప్రభుత్వము AK-47తో ఎవరిని కాల్చలేదని, ఎవరికి ఒక్క తూట కూడా తగలలేదని సుప్రీంకోర్టుకు అబద్ధాలు చెప్పారు. సుప్రీంకోర్టుకే పైకి కాల్పులు జరిపాడని చెప్పారు అబద్ధాలు, గాలిలో కాల్పులు జరిపాడు తప్ప ఎవరికి కాల్చలేదని. గాలిలో కాల్పులు జరిపితే ఈ ముగ్గురికి ఎందుకు తూటాలు తగులుతాయి? ఎందుకు వాళ్ళ జీవితాలు ఇలా విచ్ఛిన్నమైపోతాయి? ఇంత దుర్మార్గమైన దాడికి పాల్పడింది మీరనే విషయము ఒప్పుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు మీరు? ఇప్పుడు వీళ్ళ ముగ్గురు జీవితాలను బాగుపరచడానికి మీరేమైనా చేస్తారా? వీళ్ళకి ఏమైనా సహాయం చేస్తారా? వీళ్ళ జీవితాలు బాగుపరచడం కోసం ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా? ఏం చేస్తారు? కనీసం వీళ్ళు మీ తూటాలకు బలైపోయారనే విషయం ఒప్పుకుంటారా? కనీసం మీరు ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో ఈ దేశం నడుస్తున్నారు. ఏమాత్రం సంబంధం లేని ఒక ముగ్గురు జీవితాలు నాశనం అయిపోవడానికి కారణమైన మీరు ఒకవైపు నిరసన ప్రదర్శన చేసిన వాళ్ళ మీద దాడులు చేస్తారు, పెల్లెట్ గన్స్ తో కాలుస్తారు. ఎవరు చచ్చిపోయినా మీకు కనీసం చీమ కుట్టినట్టయినా ఉండదు. మీ చేతుల్లో చచ్చిపోతున్నారు వాళ్ళు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. బుల్లెట్ గాయాలైనవి వీళ్ళకి, మీ వల్ల, మీరు కాల్చిన వాటి వల్ల అబద్ధాలు ఆడుతున్నారు మీరు. ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా కనీసం ది వైర్ వెబ్సైట్ ప్రకటించిన కథనాన్ని సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సుమోటోగా తీసుకొని పోలీసుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? దీని మీద సుప్రీంకోర్టు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వాలు స్పందించడం లేదు. బీజేపీ ప్రభుత్వాలు బీహార్లో కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి వాటికి స్పందించదు. వాళ్ళు దాడి చేయడం తెలుసు తప్ప వాళ్ళకి కనీసం క్షమాపణలు చెప్పడం కూడా తెలియదు. వాళ్ళ చేతుల్లో బలైపోయిన వాళ్ళకి సహాయం కూడా తెలియదు, వాళ్ళకి సహాయం చేయడం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అయినా స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి కింది కామెంట్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.